కానీ చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఏదైతే కాపుల డిమాండ్ ఉందో, కాపుల్ని బీసీలో చేర్చాలి అని అంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ పూర్తి చేయాల్సినటువంటిది ఉంది. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో సోషియో ఎకనామిక్ సర్వే జరిపించి దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి దాన్ని అసెంబ్లీలో అప్రూవ్ చేసి కేంద్రానికి పంపించారు. ఆ రోజున నువ్వు వ్యతిరేకించావు. నేను వ్యతిరేకిని క్లియర్గా చెప్పాడు మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. ఇదేదో చాటను చెప్పినటువంటి విషయం కాదు, క్లియర్గా పబ్లిక్ మీటింగ్లో కాపులకి 5% రిజర్వేషన్ ఇవ్వడానికి నేను వ్యతిరేకిని అని చెప్పాము. ఆ రోజున కేంద్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వం ఆ టైంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇస్తే, సరే అది కేంద్రంలో పెండింగ్ ఉంది, ఆయన అసెంబ్లీ పంపించిన రిజర్వేషన్ 5% కాపులకు ఇవ్వాలి, బీసీలో చేర్చాలి అనేటువంటిది పెండింగ్ ఉంది అని ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ కాపులకు ఇవ్వాలి అనేటువంటి ఒక జీవో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అప్పుడు కూడా నువ్వు పూర్తిగా వ్యతిరేకించావు. ఆ తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని మోసం చేశారు, ఈడబ్ల్యూఎస్ దాంట్లో 10%లో 5% జీవో ఇచ్చి ఆ రకంగా కాపుల్ని మోసం చేశారని చెప్పేసి నువ్వు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నేను జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాశాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5% ఇచ్చారో అది చట్టబద్ధంగానే ఇచ్చారు, కాపుల్ని మోసం చంద్రబాబు నాయుడు చేయలేదు, నువ్వు మోసం చేసి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీలో అని చెప్పేసి నేను నీకు కేటగారికల్గా లెటర్ రాశాను. లెటర్ రాస్తే దానికి నువ్వు కనీసం రిప్లై కూడా ఇచ్చే పరిస్థితి కాదు, రిప్లై కూడా ఇవ్వాలి. ఆ తర్వాత కూడా మీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులంతా రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఏదో కాపులు ఉద్యమం చేస్తామని చెప్పేసి వచ్చేసి విజయవాడలో మళ్ళీ మీటింగ్ పెడతాం, కలుస్తామని చెప్పిన రోజున కూడా నేను ఇంకా చాలా కేటగారికల్గా రాశాను జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం. కాపులకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ అవుట్ ఆఫ్ 10% ఈడబ్ల్యూఎస్లో మీ స్టాండ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటో చెప్పి మీరు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు మీరు ఆ మీటింగ్లో పాల్గొన్నారు కాబట్టి మీ స్టాండ్ చెప్పి మీరు విజయవాడ మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నేను ఇంకా అది చట్టబద్ధంగా ఎట్లా కరెక్టో అని చెప్పేసి చాలా క్లియర్గా కేటగారికల్గా రాస్తూ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం రాశాను. దానికి కూడా రిప్లై ఇవ్వలేదు, విజయవాడ మీటింగ్ పెట్టలేకపోయారు. ద్రోహం ఏదైనా కాపులకు చేశారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఇవాళకి చేస్తున్నాడు. ఎందుకంటే తన కులం చేత తిట్టించు నీకు ధైర్యం ఉంటే కాపులను ముందు పెట్టేందుకు తిట్టిస్తున్నావు. నువ్వు అధికారంలో ఉండగా కమ్మారి చేత తిట్టించావు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కాపులను బలి చేస్తా ఉన్నావు. ఆ రోజున ద్రోహం చేసావు, ఈ రోజున కాపులకు ద్రోహం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నిజంగా కాపులకు ఎవరైనా ద్రోహం చేస్తున్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పడానికి. ఎందుకంటే ఎక్కడెక్కడ దురదృష్టవశాత్తు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దురదృష్టం, అలా విజయవాడ ఇన్సిడెంట్ జరిగింది, దానికి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది, దానికి సిట్ వేసింది, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసింది, అతన్ని అరెస్ట్ చేసింది. నీ టైంలో జరిగిన ఇన్సిడెంట్లో నువ్వు రియాక్ట్ అయినటువంటి ఒక ఇన్సిడెంట్ చూపించు, పైగా సమర్థించుకున్నావు. ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన రోజున సమర్థించుకున్నావు నువ్వు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అట్లా సమర్థించుకోవట్లా, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు.
ఈ రకంగా లబ్ధి పొందుదాము, కులాల మధ్య చిచ్చు పెట్టని చెప్పేసి అంతే లబ్ధి పొందలేవు. ఎందుకంటే ఇవాళ రాజకీయంగా పోరాటానికి ఏం సమస్యలు లేవు. ఏ సమస్యలు లేకుండా ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రం సపోర్టుతో ఇవాళ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు 90% పైగా పూర్తి చేసి ప్రజల్లోకి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని వెళ్తున్నాం. మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, మేము ఈ కార్యక్రమాలు చేసాం. అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ మేము ఈ కార్యక్రమాలు చేశాము అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. నువ్వు ఇవాళ ఏ సమస్య లేక ఇటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం మంచిది కాదు మీకు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను.